ఒకసారి ఒక పైలట్, కొత్త పైలట్ విమానాన్ని నడుపుతా ఉన్నాడు. నడుపుతుంటే ఆకాశంలో మరి మంచు వచ్చింది, పొగ మంచు. ఆ పొగ మంచులో ఈ పైలట్కి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు వెంటనే స్టేషన్కి వార్త పంపించాడు, నాకేం అర్థం కావట్లేదు, గందరగోళం ఉంది, నాకేమవుతుందో నాకు తెలియట్లేదు అని ఎంతో భయపడుతూ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు అన్నారు, ఏం పర్వాలేదు, మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, మా మా మేము చెప్పినట్లుగా చేయి, నువ్వు సేఫ్గా ల్యాండ్ అవుతావని చెప్పారు. అప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా అతను చేశాడు, సేఫ్గా ల్యాండ్ అయ్యాడు, క్షేమంగా విమానం దిగింది. అలాగే భయభీతుల్లో ఉన్న మనకు, అనిశ్చితిలో ఉన్న గిద్యోనుకు ఏమి చేయాలో పాల్గొనటం లేదు. దేవుడైతే చెప్పాడు మిద్యానీయుల మీద విజయం ఇస్తానని. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటం వల్ల దేవుడు మిద్యానీయులకు అప్పచెప్పాడు వారిని. తర్వాత మిద్యానీయుల ద్వారా వారు ఎంతో హీనపరచబడ్డారు, ఎంతో అవమానించబడ్డారు. కొన్ని సంవత్సరాలు వారు మిద్యానీయులకు భయపడి దాక్కున్నారు. అలాంటి తరుణంలో ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవుని వేడుకున్నారు, అయ్యా ప్రభువా, మేము పాపం చేసాం, మమ్మల్ని క్షమించు. దేవుడు దయగలవాడు. మనం క్షమించమని మన తప్పిదాలు యథార్థంగా ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, ఆయన తిరిగి సమకూరుస్తాడు. దేవుడు కఠినుడు కాదు, ఆయన కనికరం గలవాడు, దయగలవాడని దేవుని వాక్యంలో ఉంది. సరే, ఇక్కడ దేవుడు గిద్యోను ఏర్పరచుకున్నాడు. గిద్యోనుతో దేవుడు చెప్పాడు, ఇప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. చూడండి 33వ వచనం. మిద్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పు వాళ్ళందరూ కూడి వచ్చి నది దాటి ఇజ్రాయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబం వారు అతని యుద్ధకు వచ్చేది. కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఏం చేయాలి? గిద్యోను ఏం చేయగలగాలి? కొన్ని వేల మంది, లక్షల మంది సైన్యం ఉంది. ఏది? అమాలేకీయులది, తర్వాత మిద్యానీయులది. అప్పుడు ఈ యొక్క గిద్యోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? కాబట్టి ప్రార్థన అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ప్రేయర్. PRAYER, దాని అబ్రివేషన్ అది. ఇప్పుడు ఈ 6 మాటలు ఉన్నాయి, PRAYER. ఈ 6 మాటలు మనం P ఫర్ ఏంటంటే పాస్ అండ్ అక్నాలెడ్జ్ గాడ్స్ ప్రామిస్. దేవుని యొక్క వాగ్దానాల మీద మనం మనసు పెట్టాలి, అది మొట్టమొదటి సంగతి. కాబట్టి మనం యుద్ధం చేయబోతున్నప్పుడు దేవుడు మనకి ఏదైతే సెలవిచ్చాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 36వ వచనంలో, అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు, అంటే నీవు సెలవిచ్చావు కదా, నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతుల నుండి రక్షిస్తున్నావు కదా దేవా, నీవు సెలవిచ్చినట్లు. కాబట్టి మనం విజయం సాధించాలంటే, మరి పోరాటంలో గెలవాలంటే దేవుని వాగ్దానాలు చేతబెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని, ప్రభా నువ్వు ఇట్లా చెప్పావు కదా. కాబట్టి ఉదాహరణకి దేవుడు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అప్పుడు మనం ఇట్లా అనొచ్చు, ప్రభా నువ్వు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు కదా, నేను అడుగుతున్నా, మాకు ఇవ్వండి అని ధైర్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పింది ఎవరు? ఆయనే, వాగ్దానం చేశాడు ఆయన. ఆ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేయాలి. ఇప్పుడు మన మాటలు పెట్టి ఎంత చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవచ్చు, కానీ దేవుని వాక్యంలో ఉన్న మాటలే, ఆయన వాగ్దానంలో పెట్టి మనం ప్రార్థన చేసే దేవుడు తప్పనిసరిగా మనం, ఎందుకంటే దేవుని వాక్యం ఎన్నడూ వ్యర్థమైపోదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం. చదవండి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక
అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును. కాబట్టి దేవుని వాక్యం అనేది ఎలాంటిదంటే, దేవుని వాక్యం అది అంటే ఇక్కడ దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే అది ఎన్నడూ నిరర్థకము కాదు. ఒకసారి దేవుని నోటి నుంచి వచ్చిన మాట, 10వ అధ్యాయం చివరి వచనం 10 నుంచి చదువుతాను. వర్షమును హిమమును ఆకాశమును వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించే వారికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా అది నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని. దేవుని వాక్యం ఒకసారి బయటికి వెళ్ళిందంటే అది నిష్ఫలంగా రాదు. ఏదో ఒక రోజున అది పనిచేస్తుంది. మనం సువార్త ప్రకటించాం, ప్రయాసపడుతున్నాం, సాక్ష్యం చెప్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం కదా. కాబట్టి ఎప్పుడూ మన ప్రయాసం వ్యర్థం కాదు. ఆయన ఎవరు జార్జ్ ముల్లర్ గారు ఒక నలుగురు కోసం ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తే కొన్ని సంవత్సరాల పాటు, 50 సంవత్సరాల పాటు ప్రార్థన చేసి, అందులో ముగ్గురు వ్యక్తులు కొంత కాలం తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత ఒకరు, ఒక 20 ఏళ్ల తర్వాత ఒకరు, 30 ఏళ్ల తర్వాత ఒకరు రక్షించబడ్డారు. ఈయన ఏం చేసేవాడంటే మరి దేవుని వాక్యాన్ని చేతబట్టి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసేవాడు. అట్లా 1 కాదు 2 కాదు సంవత్సరాల తర్వాత 20-30 సంవత్సరాలు ప్రతిరోజు ఆ వ్యక్తిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవాడు. ప్రభా ఆ వ్యక్తిని రక్షించు. అట్లా కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా? అయితే ముగ్గురు రక్షించబడ్డారు. జార్జ్ ముల్లర్ చనిపోయాడు, కానీ ఒకడు మాత్రం రక్షించబడలేదు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆ భూస్థాపన కార్యక్రమంలోకి ఎవరైతే 4వ వ్యక్తి గురించి జార్జ్ ముల్లర్ ప్రార్థన చేశాడో అతను కూడా వచ్చాడు. తన స్నేహితుడు కదా, కాబట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత జార్జ్ ముల్లర్ యొక్క సేవా కార్యక్రమాలు, కొన్ని వేల మంది పిల్లలను, అనాథలను ఏ విధంగా ఆయన పోషించేవాడో, ఎంత గొప్ప ప్రార్థనాపరుడో, ఆయన చేసిన త్యాగము, క్రయము, ఇవన్నీ మరి వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ఎవరికి? స్నేహితుడికి. కాబట్టి ఆ స్నేహితుడు ఆ భూస్థాపన కార్యక్రమంలో రక్షణ పొందాడు. చివరికి ఆ 4వ వ్యక్తి కూడా స్నేహితుడు రక్షణ పొందాడు. కాబట్టి దేవుని వాక్యం ఎన్నటికీ నిరర్ధకం కాదు. మనం పడిన ప్రయాసం ఎన్నటికీ వ్యర్థం కాదు. ఈ తరం కాకపోయినా వచ్చే తరంలో అనేసి దేవుడు కార్యము చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు వెంటనే కార్యం చేస్తాడు, కొన్నిసార్లు ఆలస్యంగా చేస్తాడు. కానీ ఎన్నడూ వ్యర్థం కాదు. నేను విత్తనం, నేను చేసిన పని, నేను చేసిన ప్రార్థన అది ఎప్పటికీ ఊరికే పోదు అని మనం అనుకోవాలి. ఎందుకనగా మనం దేవుని వాగ్దానం చేతబట్టాం, దేవుని పని చేస్తున్నాం. మన సొంత, దిస్ ఇస్ నాట్ అవర్ బిజినెస్, అవర్ ఓన్ బిజినెస్, దిట్ ఇస్ గాడ్స్ బిజినెస్. దేవుని పనిలో మనం నిమగ్నమైనాం కనుక, కాబట్టి దేవుని వాగ్దానాలు ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలి. గిద్యోను అంటున్నాడు, ఏమంటున్నాడు? 36వ వచనం. అప్పుడు గిద్యోను, న్యాయాధిపతులు 6:36, అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు, నీవు సెలవిచ్చావు కదా, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింప నుద్దేశించిన ఎడలా. అబ్బా, నీ చేత ఇశ్రాయేలును రక్షిస్తానని ముందే దేవుడు గిద్యోనుకు చెప్పాడు. కానీ గిద్యోను చాలా భయపడుతున్నాడు. దేవుడు చెప్పాడు కానీ నాకైతే భయం వేస్తుంది. ఇంతమందిని ఎలాగూ ఇప్పటికే యుద్ధానికి దిగారు మిద్యానీయులు, తర్వాత ఎవరాలు అమాలేకీయులు, వీరిని ఏం చేయాలి భయపడుతున్న కాలంలో అప్పుడు ఈయన వాగ్దానం ఎత్తిపెట్టాడు, నీవు సెలవిచ్చినట్లు. కాబట్టి ఎకనాలజీ ఆఫ్ గాడ్స్ ప్రామిస్, అది మొదటి విషయం. దేవుని వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే మన జీవితంలో ఏదైనా జరుగుతుంది. దేవుడు ప్రార్థన వింటాడు. గాడ్ ఆల్వేస్ ఆనర్ హిస్ వర్డ్. దేవుడు ఎల్లప్పుడూ తన వాక్యాన్ని ఘనపరుస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా దీనికి వ్యతిరేకంగా ఎన్నడూ ఆయన చేయడు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి, ఆయన సెలవిచ్చిన మాటలు, ఆయన మాటలకే ఆయన ఎప్పుడు ప్రతికూలంగా చేయడు. కాబట్టి దేవుడు వాక్యాన్ని ఘనపరుస్తాడు. కాబట్టి ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టుకోవాలి. అది మొదటి విషయం. రెండవది పి అయిపోయింది, పాజ్ అండ్ ఎకనాలజీ గాడ్స్ ప్రామిస్. రెండవది ఏంటంటే ఆర్ అంటే రిక్వెస్ట్ విత్ స్పెసిఫిసిటీ.
అంటే ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. ఏమైతే మనం అడగాలో దాంట్లో స్పష్టత ఉండాలి. ఒక పిల్లవాడు వచ్చి డాడీ నాకు గిఫ్ట్ ఇయ్యి అని అడిగితే ఎట్లుంటుంది? ఏం గిఫ్ట్ ఇవ్వాలి? డాడీ నాకు గిఫ్ట్ ఇవ్వాలంటే అది అంత స్పెసిఫిక్గా ఉందా? లేదు. కానీ డాడీ నాకు ఒక బ్లూ సైకిల్ కొని అంటే, నాకు ఒక నీలి రంగు సైకిల్ నాకు కావాలంటే అది ఎంతో క్లారిటీగా ఉంది. దేవుని బిడ్డలంగా అట్లా మనం అడగాలి. ప్రభా నన్ను దీవించు, అట్లా కాదు. దీవించు, ఏం దీవించాలి? ప్రభా నా అవసరాలు తీర్చు, ఏం అవసరాలు తీర్చాలి కదా? కాబట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఏవైతే మనకు కావాలో స్పష్టంగా అడగటం నేర్చుకోవాలి కదా. దానికి ఏమంటారు దీన్ని క్రాస్ రెఫరెన్స్ చూడండి. ఫిలిప్పు 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పు 4వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఇక్కడ రెండవ విషయం ఏంటంటే మనం విన్నవించుకోవాలి. రిక్వెస్ట్ విత్ అంటే దేవునికి ప్రత్యేకమైనగా మన విన్నపాలు. అదే ఫిలిప్పు 4:6 ఏం చెప్తుంది? దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. విన్నపములు అంటే రిక్వెస్ట్. ఇక్కడ 4 ఉన్నాయి. ప్రార్థన ఉంది, విజ్ఞాపన ఉంది, కృతజ్ఞత ఉంది, విన్నపాలు ఉన్నాయి. కాబట్టి స్పెసిఫిక్గా నాకు ఏం కావాలో నేను దేవుణ్ణి అడగాలి. నాకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో, ఎలాంటి వస్తువు కావాలో దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు దేవుడు ఇస్తాడు. భక్సింగ్ గారు అట్లా అడిగేవాడు, ప్రభా నాకు టూత్ బ్రష్, పేస్ట్ కావాలి ప్రభా, టూత్ బ్రష్, ఏ టూత్ బ్రష్ కావాలో కూడా అడిగేవాడు. అట్లా స్పెసిఫిక్గా నీకు ఏం అవసరం ఉందో అది మనం అడగాలి. చూడండి 37వ వచనం. నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడు ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందనని దేవునితో నేను ఏమని చెప్పాడు? స్పెసిఫిక్గా ఏమని అడిగాడు? ఇప్పుడు కళ్ళం ఉంది. కళ్ళం మీకు తెలిసే కదా, కళ్ళం వడ్ల కళ్ళం అంటారు కదా. ఆ కళ్ళం అంతా చాలా పెద్దగా ఉంటుంది ఓపెన్గా. అందులో ఒక గొర్రెబొచ్చు ఉన్ని అంటారుగా, ఉన్నితో నేసిన ఒక గొర్రెబొచ్చును అట్లా వేసాడు మధ్యలో. వేసి ఏమన్నాడంటే, ప్రభా ఈ రాత్రి నువ్వేం చేస్తావంటే మరి ఈ కళ్ళం అంతా కూడా ఎంటీగా ఉండాలి, ఏం పడకూడదు. మంచు పడుతుంది ఆ దేశంలో రాత్రి వేళ, కానీ ఎక్కడ పడాలి? ఆ బొచ్చు మీద పడాలి. చుట్టూ కళ్ళంలో ఎక్కడ పడకూడదు, అక్కడ పడాలి. ఇదేంటిదంటే దేవుణ్ణి టెస్ట్ చేసినట్లుగా ఉంది. కానీ ఇది ఆయన దేవుణ్ణి శోధించట్లేదు, కానీ దేవుని నమ్ముతున్నాడు. అంటే తన క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాడు తప్ప దేవుణ్ణి శోధించట్లేదు. కనుక ఇప్పుడు మరి ఆ విధంగా జరిగిందా? ఆయన రిక్వెస్ట్ ఫలించిందంటే దేవుడు చేశాడు. అలాగున జరిగింది. చూసారా? అలాగే జరిగింది. మొత్తం కళ్ళంతా ఎక్కడ మంచు పడలేదు. మధ్యలో ఆ గొర్రెబొచ్చు ఉంది, ఉన్ని ఊళ్ళు అంటారు కదా, ఆ ఉన్నితో చేసినప్పుడు అది దాని మీద పడింది. దాని మీద మాత్రమే మంచు పడింది, చుట్టూ ఎక్కడ లేదు. అంటే ఇది ఇప్పుడు కన్ఫర్మేషన్కి వచ్చాడు. దేవుడు నాకు నిశ్చయం చేశాడు. అంటే ఎప్పుడు నిశ్చయం చేశాడు దేవుడు అంటే ప్రత్యేకంగా, స్పెసిఫిక్గా, క్లారిటీగా అడిగాడు. ఇలా కాదయ్యా, ఇలా మాత్రమే జరగాలి. అట్లా మనం అడగాలి దేవుణ్ణి, క్లారిటీగా అడగాలి. కాబట్టి ప్రభా నా చుట్టుపక్కల వారిని దీవించు అనకూడదు. దీవిస్తాడు, కానీ ఎవరిని దీవించాలి? వాళ్ళ పేర్లు పెట్టి మనం ప్రార్థన చేయాలి. నా అవసరాలు తీర్చాలి. ఏ అవసరాలు తీర్చాలి? నీకు ఏ అవసరం ఉందో దేవునికి అట్లా మనం స్పష్టంగా చెప్పాలి. చిన్నపిల్లలు తల్లిదండ్రులు అడుగుతారు కదా, అట్లా మనం పరలోక తండ్రిని స్పష్టంగా మన అవసరాలు క్లారిటీగా చెప్పాలి. అప్పుడు దేవుడు ప్రార్థన ఈయన చెప్పాడు. చాలా విచిత్రం ఇది. ఇలా ఎవరు అడగరు, కానీ ఈయన అడిగాడు. ఎక్కడ మంచు పడకూడదు, ఇంత పెద్ద స్థలంలో వాకిల కళ్ళాలు చూసారా మీరు? కళ్ళాలు చూసారా? వడ్ల కళ్ళాలు, తర్వాత మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు చిన్న మా ఊళ్ళో ఉంటుండే. చాలా నేను వెళ్ళే ఉన్నప్పుడు చూడటానికి. కాబట్టి ఆ కళ్ళంలో ఎక్కడ మంచు పడలేదు. మధ్యలో ఈ గొర్రెబొచ్చు మీద మంచు పడింది.
ఎందుకు దేవుడు అట్లాగే చేశాడు, ఆయన చెప్పినట్టే చేశాడు అంటే ఎందుకు అట్లా చేశాడు? ఆయన స్పష్టంగా, వివరంగా, క్లారిటీగా తనకేం కావాలో అడిగాడు. దేవుడు అలాగూ విశ్వాసంతో, నమ్మకంతో అడిగాడు. ఆ విధంగా చేశాడు. ఇప్పుడు అందరితో ఆయన ఆగాలి కదా. ఇప్పుడు 38 ఏం చేశాడు? అంతటా ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచు పిండాను. ఇట్లా మంచు దాని మీద పడింది, ఇట్లా మంచును పిండాడు, గ్లాసులో చెంబులో నిండింది, అయిపోయింది. ఒక కన్ఫర్మేషన్. ఇక అంతటితో ఆగకుండా మళ్ళీ ఏం చేశాడు ఈయన? మళ్ళీ ఇంకొక సూచన కోసం మళ్ళా ప్రార్థన చేశాడు. చూడండి, 3వ తర్వాత ఏం చేశాడంటే 39. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారి ఆ బొచ్చు చేత శోధింపసలవిమ్ము. చూసారా? కాబట్టి ఇంకొక మారు నీ మీద నా కోపం. దేవుణ్ణి డిమాండ్ చేయట్లే. డిమాండ్ చేస్తున్నాడా? చేయట్లే. ఏం చేస్తున్నాడు? దేవుని రిక్వెస్ట్ చేసి ఆస్క్ హంబ్లీ, నాట్ టెస్టింగ్. కాబట్టి పరీక్షించాలా దేవుణ్ణి. కొన్నిసార్లు మనం కూడా ఇతరులు అడుగుతాం. ఏమని అడుగుతాం? పరీక్షించాలని అడుగుతాం. మనం తెలుసుకోవాలని అడగం, పరీక్షించాలని అడుగుతాం. కాబట్టి పరీక్షించాలని దేవుడు ఎప్పుడు అడగలుగుతాం. దేవుడు నమ్మకంతో అడగాలి తప్ప దేవునికి ఏదో ఆ రోజుల్లో యేసుప్రభువుని ఏం చేసిన వాళ్ళు దేవుణ్ణి శోధించుచు అడిగాను. లూకాసు వార్త 10వ అధ్యాయం. అట్లా మనం అడగకూడదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 25. లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయన్ని శోధించుచు అడిగాడు. కానీ ఎట్లా అడిగాడు? నాకు నిత్య జీవం ఎట్లా కావాలని కోరికతో అడగలేదు, ఆయన శోధించాలని అడిగాడు. కాబట్టి ఇక్కడ గిద్యోను అట్లా అడగట్లేదు, శోధించాలని అడగట్లేదు. ఇంకొకసారి శోధింపమని ఆయన ఉద్దేశం ఏంటిదంటే ఇంకొక కన్ఫర్మేషన్. ప్రభా, కోపడకూడదు. ఆ మాటకు వస్తే అబ్రహాం ఎన్నిసార్లు అడిగాడు? ముందు 50 మంది నీతిమంతులు అన్నాడు, తర్వాత 45, తర్వాత 40. దేవునికి ఎంత ఓపిక ఉంది? అది మనమైతే ఎంత కోపగించుకునే వాళ్ళం. 40, 30, 20, 10కి వచ్చి ఆఖరికి ఇంకొకసారి అయ్యా, ఇంకొకసారి దుమ్ముదూలు వంటి వాడు అన్నాడు. రిక్వెస్ట్ చేస్తున్నాడు. మనం విధేయతతో అడగాలి. దేవుని ఎట్లా అడగాలి? ఆస్క్ హంబ్లీ, వినయంతో అడగాలి. డిమాండ్ చేయకూడదు. దేవుని మీద డిమాండ్ చేస్తే పోవా అంటాడు కదా. పై వాళ్ళ మీద మనం ఎప్పుడు డిమాండ్ చేయకూడదు. షాన్నగర్ మీద నేను డిమాండ్ చేశాను ఎట్లుంటుంది? రిక్వెస్ట్ చేసుకోవాలి ఏదన్నా అట్లా. కాబట్టి దేవుని కూడా మనం ఎట్లా అడగాలంటే తగ్గించుకొని అడగాలి. అయ్యా నాకు సహాయం చేయి, నేను నిమిత్తం మాత్రమే, ఇంకొకసారి నాకు సహాయం చేయి. ఇంకొక శోధన ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4:7. చదవండి, వేరే వాళ్ళు చదవండి. ప్రభువైన నీ దేవుని శోధింపవలదని. కాబట్టి ఇక్కడ శోధకుడు, వాడి పేరే శోధకుడు కదా. 3వ వచనంలో ఆ శోధకుడు, ఆయన శోధకుడు చేసే పని ఏంటిది? శోధించటం. యేసు ప్రభుని శోధిస్తున్నాడు. ఎవరిని శోధిస్తున్నాడు? నువ్వు కిందికి దుంకు అంటే, నువ్వు కిందికి దుంకు అంటే అర్థమైంది. కిందికి దుంకితే పైనుంచి పర్వతం శిఖరం నుంచి కిందికి దుంకితే ఏమవుతారు? మామూలుగా ఏమవుతారు? చచ్చిపోతారు. అంటే ఏమంటాడు ఇండైరెక్ట్గా వాడు? సూసైడ్ చేసుకో, పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకో చెప్తాడు. ఈ సూసైడ్ చేసుకునే అందరికీ ఎవరు చెప్తున్నారు ఆ మాట? సైతాన్ చెప్తాడు చెవులో, నువ్వు చావు అంటాడు. ఎందుకు నీకు బ్రతుకు? చూడు, నిన్ను ఎంత అవమానించారు, నీకు ఎందుకు ఇట్లా చేశారు, నువ్వు చావు, నువ్వు దొరికి చావు. దేవుడు ఎప్పుడు అట్లా చెప్పాడు. దేవుడు ఏమంటాడు ఎప్పుడు? నువ్వు బ్రతుకు అని చెప్తాడు. ఎందుకంటే మనం బ్రతికితే కొంతకాలం తర్వాత మారు మనసు పొందవచ్చు. సైతాన్ ఏం చేస్తాడు? అవకాశం వేయడు. వీడు బ్రతికితే కనుక మళ్ళీ మారు మనసు పొందుతాడేమో, పరలోకం వెళ్తాడేమో, యేసు ప్రభు ద్వారా క్షమాపణ పొందుతాడేమో, అవకాశం వీడు చంపేయాలి అని చెప్పి తంతులు పెడతాడు, మనుషులు చంపుతారు. దేవుడిని అప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు, నీ దేవుడిని శోధింపవలదు. మన ప్రార్థనలు కూడా దేవుడిని శోధించొద్దు. ప్రభువా అంటే శోధించొద్దంటే దానికి ఎగ్జాంపుల్ కొంచెం బాగుండదు కానీ అట్లా చెప్తాను. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు.
అంటే మీకు అర్థమయ్యడం కోసం ఏమని ప్రార్థన చేస్తున్నా, ప్రభా నీ చిత్తంలో ఉన్న అమ్మాయిని నాకు కనబరుచు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అదేది, అది దేవుని నమ్మి ప్రార్థన చేయటం, అంతే కదా. అలా కాకుండా ప్రభా నాకు ఫలానా అమ్మాయి నాకు నచ్చింది ప్రభా, ఆ అమ్మాయి నాతో వివాహం అయ్యేటట్టుగా చేయి ప్రభా అంటే అది దేవుని శోధించినట్లు. అర్థమైందా? కాబట్టి మూడో విషయం ఏంటంటే మనం దేవుణ్ణి శోధించకూడదు, కానీ వినయపూర్వకంగా అడగాలి, విధేయతగా తగ్గించుకొని అడగాలి కదా. మూడవ మాట ఏంటంటే, ఒకటి మరి ప్రార్థనలో పీ ఫర్ పాస్ అండ్ అక్నాలెడ్జ్ గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానాలు మనం తెలియపరచాలి, దేవునికి చెప్పాలి, ప్రభా నువ్వు ఇట్లా అన్నావు కదా చెయ్యి. రెండవది రిక్వెస్ట్ విత్ స్పెసిఫిక్ నీడ్, నీ ప్రత్యేకమైన అవసరం ఏమిటో దేవుడికి చెప్పాలి, స్పెసిఫిక్గా చెప్పాలి, విడమర్చి చెప్పాలి. అర్థమైందా? అది రెండు. మూడవది ఏంటంటే ఆస్క్ హంబ్లీ నాట్ టెస్టింగ్, దేవుణ్ణి శోధిస్తూ అడగకూడదు, కానీ వినయపూర్వకంగా తగ్గించుకొని. అదే మాట అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన అన్న మాట 39, అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద మండనీయకము అంటే ఏం చేస్తున్నాడు, దేవుడు కోపం వస్తుందేమో అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, మళ్ళీ బతిమాడుతున్నాడు, తగ్గించుకుంటున్నాడు. ఆ విధంగా దేవుని అడగాలి. అది మూడవది, ప్రార్థనలో మూడవ అంశం. తర్వాత ఈ ఫర్ ఈల్డ్, వై ఫర్ ఈల్డ్ గాడ్స్ టైమింగ్స్. అంటే మనం ఏం చేయాలంటే ఒక దేవుణ్ణి అడిగిన తర్వాత దేవుడు చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈయన ఎప్పుడు ప్రార్థన చేశాడు, ఇది సాయంత్రం ఎప్పుడో ఆయన ప్రార్థన చేసి ఉంటాడు. రెండవసారి ఏమని ప్రార్థన చేశాడు ఆయన? రెండవసారి ఆయన చేసిన ప్రార్థన చాలా విచిత్రంగా ఉంది. అమ్మ 39 చదవండి, చదవండి వీళ్ళని చదవని చదవండి అమ్మా. అప్పుడు గిద్యోను మండనీయకము, ఇంకొక మారి ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము, నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని. ఇంతకుముందేమో నేలంతా మంచు పడాలి, బొచ్చు మాత్రం నేలంతా మంచు పడొద్దు, బొచ్చు మీద మాత్రమే పడాలి. ఇప్పుడేం చెప్తున్నాడు, నేలంతా మంచు పడాలి, మధ్యలో ఉన్న బొచ్చు మీద మాత్రం మంచు పడొద్దు. ఇది నిజంగా దేవుడు కోపం వచ్చే విషయం, కానీ దేవుడు కృపగలవాడు, దయగలవాడు, ఆయన కోపపడడు. కీర్తన 27:14, కీర్తన 27:14. అమ్మా ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని. అది మనం ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలంటే దేవుని మీద విసుక్కోవద్దు. అడిగి ప్రార్థన అడిగాడు, నా అవసరాల కోసం దేవుడికి ప్రార్థన చేశాను, దేవుడు ఇంకా తీర్చడైంది, ఇంకెప్పుడు చేస్తావు ప్రభు అని అడగకూడదు. ఆయన చేసేంత వరకు మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. అబ్రహాం ఎంతకాలం వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు, 75 సంవత్సరాల వయసులో ఆయన మారు మనసు పొందితే 25 సంవత్సరాలు ప్రార్థన చేసి నా కుమారుణ్ణి అని 100వ సంవత్సరాల కుమారుని ఇచ్చాడు. యోసేపు ఎంతకాలం వెయిట్ చేశాడు? 17 సంవత్సరాల వయసులో గోతులో పడేస్తే 35 సంవత్సరాలు ఆయన సింహాసనం మీదకి ఎక్కాడు. ప్రధానమంత్రి 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఇంకొక ఆయన ఉన్నాడు మోషే ఎంతకాలం వెయిట్ చేశాడు? 40 సంవత్సరాలు. ఆయన 80 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల వయసులో సకల విద్యలు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలతో బయటకు వచ్చారు. బయటకు వస్తే ఏమైంది, ఒక ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, ఓడు ఇశ్రాయేలీయుడు, ఐగుప్తుడు ఇశ్రాయేలు కూడా సరే, ఈయన కోపం వచ్చింది, నా జాతి వాడిని కొడతామని ఒక గుద్దాడు, చంపాడు, పాత పెట్టాడు. ఆ సంగతి తెలిసింది, వేరే వాళ్ళు చెప్పారు, పారిపోయాడు. పారిపోయి ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు? తన మామ ఇత్రో మందను కాసుకుంటూ 40 సంవత్సరాలు అరణ్యంలో. ఒక్క తప్పిదానికి 40 సంవత్సరాలు. ఒకవేళ ఆ మనిషిని ఎవరు మోషే చంపకపోయి ఉండుంటే ఏమయ్యేది? అప్పుడే దేవుని ఆయన వాడుకునేవాడేమో. పనిష్మెంట్ ఎంత అంటే 40 సంవత్సరాలు. అంటే 40 సంవత్సరాల వయసులో బయటకు వచ్చాడు, 80 సంవత్సరాల వయసులో దేవుడు మరలా ఆ మండుతున్న పొద ద్వారా మాట్లాడాడు. 40 సంవత్సరాలు వెయిట్ చేశాడు నాయకుడిగా ఉండటానికి. దేవుని టైమింగ్స్ కోసం మనం వెయిట్ చేయాలి. శిష్యులు ఎంతకాలం వెయిట్ చేశారు? 3.5 సంవత్సరాలు వెయిట్ చేశారు. యేసుప్రభు కూడా 3.5 సంవత్సరాలు సిలువ కోసం. కాబట్టి మనం దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ప్రభువా నాకు ఎందుకు ఇవ్వట్లేదు అనకూడదు. మనం దేవుని ప్రశ్నించకూడదు. మనం ఏం చేయాలంటే తెలిసి ఎంతసేపు
దేవుని యొక్క మరి ఏం చెప్పుకున్నాం, ఈల్డ్ టు గాడ్స్ టైమింగ్ అండ్ రెస్పాన్స్. దేవుడు ప్రతిస్పందన వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. అంతే. ఇక దేవుడు ఇస్తాడా లేదా అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ఎట్లా తెలుస్తుంది అంటే, నువ్వు దేవుని చిత్త ప్రకారం అడిగితే, దేవుని వాక్యానుసారంగా అడిగితే, అది దేవునికి ఇష్టమైతే అని తెలుస్తుంది మనకు. ఇది అడగొచ్చా అడగకూడదా అనేది మనం తెలుసుకోవాలి. వాక్య ప్రకారం ఏది పడితే అడగకూడదు. అర్థమైందా? నాకు అమెరికాలో సిటిజన్షిప్ లేదు, నేను ఇండియా పౌరసత్వం నాకుంది. నాకు అమెరికా అధ్యక్షుడు కావాలి ప్రభు అంటే బుధుయుడా అంటాడు. అది సంబంధం లేని. బైబిల్ ఏం చెప్తుందంటే, కాగా క్రీస్తు యేసునందు ఆయన మీ ప్రతి అవసరం నీడ్ అంతే తప్ప లగ్జరీస్ మనకి ఇవ్వడు. మన అవసరాలు తీరుస్తాడు తప్ప, మన అవసరాల కోసం అడగాలి తప్ప, ప్రభా నాకు 3 బెడ్రూమ్ ఈ ప్రభా అంటే అసలు ఏమీ లేదు. చిన్న ఇల్లు ప్రభా, పాకి ప్రభా, ఉండడానికి ఒక గృహిణి ప్రభా అని ప్రార్థన చేయాలి. కానీ ప్రభా నాకు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ లేకపోతే 3 బెడ్రూమ్ ఈ ప్రభా అంటే ఎట్లుంటుంది? అది లగ్జరీ కోసం ప్రార్థన చేసినట్లయితే కదా. అర్థమైందండి? కాబట్టి ఎలా ప్రార్థన చేయాలి? ఇప్పుడు 4వ అంశం ఏంటంటే, దేవుని సమయం కొరకు ఈయన వెయిట్ చేశాడు. ఎంతసేపు వెయిట్ చేశాడు చూడండి. మాట 39. అప్పుడు గిద్యోను, నీ కోపం నా మీద మండనీయకము, ఇంకొక మారి ఆ బొత్సు చేత శోధింపు సెలవును. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొత్సు మాత్రమే పొడుగా ఉండని మన దేవుడు అనగా, ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను. ఆ రాత్రంతా కనిపెట్టుకున్నాడు. ఎవరు? గిద్యోను. మనం ఏం చేస్తాం? పడిందో లేదో చూస్తాం. కానీ అట్లా కాదు, కనిపెట్టాలి. దేవుడు పడేంత వరకు చూశాడు, పడింది. కాబట్టి దేవుని సమయం కోసం మనం కనిపెట్టాలి. ఒకసారి ఇంతకుముందు మీకు చెప్పాను, ఆయన ఎవరు, చైనా వాచ్మెన్ని అని ఒక చైనాలో ఒక సింగారేమో ఇండియాలో సేవ చేస్తున్నాడు. అదే కాలంలో చైనాలో వాచ్మెన్ని సేవ చేస్తున్నాడు. వాచ్మెన్ని గొప్ప సువార్థికుడు. వాచ్మెన్ని బయోగ్రఫీ చదవండి. ఎవరి బయోగ్రఫీ చదివినా కన్నీళ్ళు రాలేదు. కానీ వాచ్మెన్ని పుస్తకం, ఆయన జీవిత చరిత్ర చదివితే కళ్ళపట్టు ధారాళంగా నీళ్ళు కారాయి. బయోగ్రఫీస్, జీవిత చరిత్రలో భక్తులు, సువార్థికులు, గొప్పవారి చరిత్రలో మనం చదవాలి. అయితే ఆయన ఏం చేశాడు, ఒకసారి సువార్త ప్రకటించడానికి ఒక 50 మంది టీంతో కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఇరుకు, చిన్న గ్రామం అది. నీళ్లు స్నానం చేయడం సరిపోని నీళ్ళు. అక్కడ దూరంగా ఒక ఏరు పోతుంది. ఆ ఏట్లో స్నానం చేద్దాం రండి తీసుకొని వెళ్ళాడు. వీళ్ళు స్నానం చేస్తుంటే ఏరు ఉధృతమైంది. అందులో ఒకరికి ఈత రాదు, వాడికి మునిగిపోతున్నాడు. ఈత రాదు, కొట్టుకుంటున్నాడు. అక్కడ గజ ఈతగాడు ఉన్నాడు. వాచ్మెన్ చెప్పాడు, చూడు వాడు మునిగిపోతున్నాడు, ఈత రాదు, నువ్వు వెళ్ళి వాడిని రక్షించు అన్నాడు. రక్షించు అంటే ఇతను ఏం చేస్తున్నాడు? రక్షించట్లేదు. మౌనంగా ఇట్లా ఉన్నాడు, చేతులు పెట్టుకుని. ఏమో కొట్టుకుంటున్నాడు, నీళ్ళు తాగుతున్నాడు. వాచ్మెన్ కోపం వస్తుంది. ఇవిడేమో దొరకడు. చాలా సీరియస్గా వాచ్మెన్ అటువైపు చూశాడు. ఎంత చేసినా కానీ ఆఖరి వాడు కొట్టుకొని మునిగిపోతున్న టైంలో అప్పుడు వీడు గజ ఈతగాడు దుమికి వాడిని రక్షించి బయట తీసుకుని వచ్చి నీళ్ళు రక్షించి ప్రాణాన్ని కాపాడాడు మొత్తానికి. అప్పుడు వాచ్మెన్ని అడిగాడు, ఈ పని నువ్వు ముందెందుకు చేయలేదుగా? ఈ పని నువ్వు ముందెందుకు చేయలేదు? అప్పుడు అతను అన్నాడు, నేను ముందే చేస్తే అతను రక్షించుకునే క్రమంలో ఏం చేస్తాడు, నన్ను గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు వాడితో పాటు నేను కూడా మునిగిపోతాను. ఎప్పుడైతే వాడు ప్రయత్నం చేయకుండా నిస్సాయుడై ఉంటాడో, ఇక తన వల్ల కాదు అని ఆ నిస్సాయుడిక చేతిలో వదిలేస్తాడో, అప్పుడు నన్ను వాడిని ఈజీగా బయటికి తీసుకురావచ్చు అని చెప్పాడు. కాబట్టి గాడ్ టైమింగ్స్ ఏంటంటే, యేసుప్రభువు వారు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో వారికి నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు ఆయన? 3వ జామున వచ్చాడు. అంటే 6 నుంచి 9 మొదటి జాము, 9 నుంచి 12 రెండవ జాము, 12 నుంచి 3 మూడవ జాము, 3 నుంచి 6 నాలుగవ జాము. అంటే 4వ జామున వచ్చాడు ఆయన. సాయంత్రం తుఫాన్లకు వెళ్ళారు, సముద్రానికి వెళ్ళారు. మరి యేసుప్రభువు రావచ్చు కదా, ఆయన 4వ జామున వచ్చాడు. అంతవరకు వాళ్ళు అంటే ఎన్ని గంటలు? ఇప్పుడు 9 గంటలు తుఫాన్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అనుకున్నారు, ఇంతకుముందు ప్రభు యేసుప్రభు మాతో ఉండేవాడు, నిద్రపోయాడు, లేపాము, ఇప్పుడు యేసుప్రభు లేడు, మనం చచ్చిపోతాం అనుకున్నారు వాళ్ళు. కానీ యేసుప్రభు వారు ఆలస్యంగా వచ్చాడని ఆయన వీళ్ళకి అనిపిస్తుంది. కానీ కదా, దేవుడు మాత్రం సొంత సమయంలో పనిచేస్తాడు. అమ్మ గలతీ 4:4, గలతీ 4:4.
కాలము పరిపూర్ణమైనప్పుడు, చూసారా ఎప్పుడు పంపాడు దేవుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. కొన్ని సంవత్సరాల తరబడి మెస్సయ్య కోసం ఎదురు చూశారు. ఎప్పుడో ఆదికాండం 3:15 తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి వాగ్దానం చేశాడు. అది నేను తల మీద కొట్టును, నీవు దాని మడద మీద కొట్టును. అంటే యేసు ప్రభు వారు సర్పం యొక్క తలను చెదరదొక్కుతాడని ఎప్పుడు చెప్పాడు? 4000 సంవత్సరాల పూర్వం. అంటే ఆ ప్రవచనం నెరవేర్చబడటానికి 4000 సమయం తీసుకుంది. ఇప్పుడు మానవ చరిత్ర 6000 కదా. క్రీస్తు జన్మించేప్పటికి ఎంతకాలం అయింది? 2000. అంతకన్నా ముందు 4000 సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేస్తే అది నెరవేర్చడానికి దేవుడు 4000 సంవత్సరాల టైం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంత టైము? అంటే అప్పుడు కాలము పరిపూర్ణము అయ్యింది. అది దట్ వాజ్ ద రైట్ టైం టు సెండ్ హిస్ సన్ టు ద ఎర్త్. అది సరైన సమయం దేవుడికి. అందుకే కాలం పరిపూర్ణమైనప్పుడు. నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన సొంత సమయంలో పనిచేస్తాడు. మనం హడావిడి చేసి ప్రభా అని మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు కదా. పెళ్లి విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, కొనే విషయంలో కానీ, కట్టే విషయంలో కానీ దేవుని చిత్తానికి మనం ప్రార్థన చేసినప్పుడు మనం దేవుని ఆ సమయం వచ్చి అది జవాబు రాకముందే మనం నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది? అంతా నష్టమే. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టవారి ప్రయాసం వ్యర్థమే. ఎందుకంటే వెయిట్ చేయలేదు. అర్థమైందా? సమయం చాలా మించిపోతుంది. ఇది ఏంటి చెప్పుకున్నా ఇప్పుడు 4. 5వది ఏంటంటే ఎప్పుడైతే కన్ఫర్మేషన్ రెండోసారి కూడా వచ్చి కన్ఫర్మేషన్ వచ్చిందో చూడండి, ఆ మాట 40 వచనం. ఆ రాత్రి అలా దేవుడు అలాగున చేసెను, నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా. ఇది రెండవసారి కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక కన్ఫర్మేషన్కి ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధంలో దిగాలి కదా. అదేంటంటే ఎంగేజ్ విత్ ఫెయిత్ ఆఫ్టర్ ప్రేయర్. మరి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు కార్యంలోకి దిగాలి, ఎంగేజ్ అవ్వాలి. చూడమ్మా, క్రాస్ రెఫరెన్స్ యాకోబు 2:17. యాకోబు 2:17. అలాగే క్రియలేనిదైతే ఒంటిగా ఉండి. చూసారా, విశ్వాసం క్రియలేనిదైతే అంటే ఇప్పుడు ఈయన ప్రార్థన చేశాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం కోసం ఈయన ప్రార్థన ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన కోసం 2 సూచనలు కూడా నెరవేర్చబడ్డాయి. ఇంకా మరి ఇప్పుడైనా ఈయన రియాక్ట్ అవ్వాలా లేదండి? ఇప్పుడు రంగంలో దిగాలి కదా. కాబట్టి ఇంకా అంటే అది ఏంటంటే ఇప్పుడు కూడా ఆయన పనిచేసే యుద్ధానికి పోకపోతే అది క్రియలేని విశ్వాసం అన్నట్టు. కానీ ఏం చేశాడంటే దిగాడు విశ్వాసంతో. విశ్వాసంతో ఏం చేశాడంటే ఆయన బిజీ అయిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా వెంటనే ఆయన ఏం చేశాడంటే యుద్ధాన్ని దిగాడు 300 మందితో. నేను చదువుతాను, 7వ అధ్యాయం 6-7 వచనాలు. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది, మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలను కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మను రక్షించదను. కాబట్టి 300 మందితో ఆయన రక్షించాడు. మిద్యానీయులను, తర్వాత ఇంకొకరు అమాలేకులు, వీరంతా కూడా చంపబడ్డారు. ఎంతమంది చేత? 300 మందే. 300 మంది ద్వారా వెళ్ళాడు. ఇవన్నీ కూడా మీకు వివరంగా చదివితే మీకు వివరంగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఎంగేజ్ అవ్వాలి, దేవుని పనిలో బిజీగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా పని చేయకుండా ఉంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి దేవుడు చెప్పాడు, మనం వెళ్ళి ప్రకటించాలి. అంతేగాని ఇంకా ఇది దేవుని చిత్తమా, ఇంకా ఇది దేవుని చిత్తమా అని కనిపెట్టుకోవడానికి లేదు. అది క్రియలేని విశ్వాసం అయింది. అర్థమైందా? వీళ్ళు 300 మందితో విజయాన్ని సాధించారు. విశ్వాసంతో అడుగు ముందుకు వేశారు. ఇంకా చివరిది ఏమిటంటే కొన్నిసార్లు దేవుడు మన బలహీనతలు కూడా ఆయన భరిస్తాడు. 103వ కీర్తన 19వ వచనం. 103:19. ఇది దీన్ని బట్టి మనకు అర్థమైంది. వచనం చదివితే యెహోవా అట్లా ఉందా నీ దగ్గర? అయ్యో, మనం మంచివారమని ఎన్నో వచనం అది? 14. అదే మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది.
మనం మంచివారమని. అంటే మనం మంచివారం, మనం బలహీనం, మనకు వీక్నెస్ నేను దేవునికి తెలుసు. ఇప్పుడు గిద్యోను ఎన్నిసార్లు అడిగినా కానీ గిద్యోను ఎంత బలహీనుడో ఎంత భయస్తుడో దేవునికి తెలుసు కాబట్టి దేవుడి పేరు చేశాడు. కాబట్టి ఆర్ అంటే రియలైజ్ దట్ గాడ్ ఈజ్ పేషెంట్ విత్ అవర్ వీక్నెస్. దేవుడట మన బలహీన విషయమై ఆయన సహనం కలిగి ఉంటాడు. కాబట్టి 6 విషయాలు మనం చెప్పుకున్నాం. గిద్యోను వలె మనం కూడా ఏం చేయాలి? వాగ్దానాల మీద కనిపెట్టాలి, వాగ్దానాలు ఎత్తిపట్టాలి. తర్వాత ఇంకా అనేక విషయాలు మనం చెప్పుకున్నాం. స్పెసిఫిక్గా అడగాలి కదా, ఈ రకంగా మరి దేవుని భయంతో, రిక్వెస్ట్తో, విధేయతతో అడగాలి, డిమాండ్ చేయకూడదు. ఇలాంటి విషయాలు మనం చెప్పాము. దేవుని బిడ్డలంగా మనం కూడా గిద్యోను వంటివి ఎలాంటి ప్రార్థన చేశాడు, అలాంటి ప్రార్థన, అలాంటి వైఖరి, అలాంటి నమూనా ప్రార్థన మనం నేర్చుకోవాలి. విజయం సాధించినట్లుగా మనం కూడా విజయం సాధిస్తాం. ఆ విధంగా మన జీవితంలో విజయం సాధించడానికి ఇలాంటి ప్రార్థన మనకు ఉపయోగం. గిద్యోను వంటి విజయం దేవుడు మనకు కూడా అందించడం. దేవుడి వాక్యం దీవించిన యొక్క